మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా నటించిన కొత్త హారర్ కామెడీ ఎంటర్టైనర్ కొరియన్ కనకరాజు ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా రితికా నాయక్ కనిపించగా, కమెడియన్ సత్య తన కామెడీ టైమింగ్ తో సినిమాకు మరింత వినోదాన్ని జోడించినట్లు ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. సునీల్, మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలో కనిపించారు. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక కథ విషయానికొస్తే సినిమా కథ అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతం చుట్టూ సాగుతుంది. ఇక్కడ కనకరాజు అనే యువకుడు చెక్క భజన బృందాన్ని నడుపుతూ సరదాగా జీవితం గడుపుతుంటాడు. అతనికి స్నేహితుడు కిష్టప్ప. ఈ పాత్రను సత్య పోషించాడు. అదే సమయంలో కొరియాలో స్థిరపడాలని కలలుకనే చైత్ర అనే యువతిని కనకరాజు ఇష్టపడతాడు. అయితే ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అనుకోని పరిస్థితుల్లో కనకరాజు శరీరంలోకి ఒక కొరియన్ వ్యక్తి ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కనకరాజు జీవితంలో జరిగే మార్పులు, ఆ ఆత్మ కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు, దాని నుంచి బయటపడేందుకు అతను చేసే ప్రయత్నాల చుట్టూ కథ ముందుకు సాగుతుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ తనదైన కామెడీ టచ్ తో హారర్ కాన్సెప్ట్ ను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇక బాక్సాఫీస్ విషయానికొస్తే ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10.2 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు సమాచారం. రెండో రోజుకు సినిమా మరింత పుంజుకుంది. 2 రోజుల్లో కలిపి సుమారు 23.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్టులు వెల్లడించాయి. ముఖ్యంగా రెండో రోజు కలెక్షన్స్ మొదటి రోజు కంటే పెరగడం సినిమాకొస్తున్న మౌత్ టాక్ ను సూచిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆదివారం కూడా థియేటర్లో ఆక్యుపెన్సీ బాగానే కనిపించినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోని పలు కేంద్రాల్లో హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయని చిత్ర బృందం చెప్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా సినిమాకు మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటికే $4 లక్షల మార్కు దాటినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన అతిపెద్ద హైలైట్ మాత్రం బ్రేక్ ఈవెన్. తెలుగు రాష్ట్రాల్లో సినిమా కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సాధారణంగా ఒక సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడానికి కొన్ని రోజులు పట్టొచ్చు. కానీ ఇక్కడ 3 రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వచ్చారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. ఇది నిజంగా వరుణ్ తేజ్ కెరీర్లో మరో బలమైన విషయంగా నిలుస్తుందా? రాబోయే రోజుల్లో కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం కొరియన్ కనకరాజు థియేటర్లో ప్రేక్షకులను నవ్విస్తూ, హారర్తో ఎంటర్టైన్ చేస్తూ మంచి జోరులో కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది.